తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 2 గంటల క్రితమే యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఏదైతే సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే 2-3 శుభవార్తలు అయితే రిలీజ్ చేయడంతో పాటుగా ఇటు రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులైతే బ్యాంక్ ఖాతాలలో జమ అవుతున్నాయో తెలుసుకుందాము. ఇక మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ అయిన వెంటనే మీరు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో తెలియజేస్తాను. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ ఉన్నప్పటికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాకపోతే ఏం చేయాలి, రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ అయ్యాయని మీరు ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసే క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన 2 కీలకమైన కొత్త అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ 2 కొత్త అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి కొత్త అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో అందరికంటే ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో సమాచారం అనేది తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఏంటి, అదేవిధంగా డబ్బులు జమ అయ్యాయని మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బులు అందరికంటే ముందుగా జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఏం చేయాలో అనేది మీకు ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలియడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు, ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులనైతే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎన్నికల కోడ్ అమలు ఉండడం ద్వారా, అదేవిధంగా ఎన్నికలు అనేది జరగడం ద్వారా ఈ డబ్బులు అయితే పంపిణీ చేయలేకపోయారని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ జనవరి నెల చివరి ఆఖరిలోపు, ఫిబ్రవరి నెల చివరి ఆఖరిలోపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీనికోసం 9,500 కోట్ల రూపాయల నిధులను అనేది మనకైతే తీసుకొని రావడం అయితే జరిగిందంట. 68 లక్షల మంది లబ్ధిదారుల కోసం 1,40 ఎకరాల రైతుల కోసం ఈ రైతు భరోసా డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మినిమం బ్యాలెన్స్తో మీరైతే బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. మైనస్లో మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కాదు. ఒకవేళ జమ అయినా అవి డబ్బులు అనేది వెళ్ళి మీ ఖాతాలలోనైతే చూపించదు. సో తప్పకుండా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈసారి మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే మనకైతే డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.